హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ. మరైతే ఈరోజు వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామందికి నా వీడియోస్ చూస్తున్న వారికి, నా సబ్స్క్రైబర్స్‌కి, ఫాలోవర్స్‌కి ఒక కోరిక ఉంటుంది. అన్న మిమిక్రీ చేస్తాడు. అయితే కొంతమందికి ఇష్టమైనటువంటి నటులు, రాజకీయ నాయకులు వీళ్ళుంటారు. వీళ్ళ వాయిస్‌ని వాళ్ళ పేర్లతో పలుకుతూ, అంటే ఇప్పుడు సపోజ్ 'శ్రీనివాసరావు' అనుకోండి, ఒక అభిమాని. అతను ఒక 'పవన్ కళ్యాణ్' అభిమాని అయితే, అతను 'పవన్ కళ్యాణ్' గారు నా వాయిస్ నా పేరుతో మాట్లాడుతూ ఒక వీడియో చేయండి అని అనిపిస్తది. కోరికుంటది. ఏదో ఒక బర్త్‌డే ఉండొచ్చు, లేదా ఒక మ్యారేజ్ డే ఉండొచ్చు. ఇలా రకరకాల సందర్భాలుంటాయి. వారు ప్రముఖులు గనక విష్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కోరికుంటుంది. సో, నేను మీ అందరికీ ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఇది ఎవరికంటే సూపర్ థాంక్స్ చేసేవారికి మాత్రమే. వారికి నేను వారి పేరు చదువుతూ, వారు అడిగితే ఏ పేరు మీద చేయాలో వారు అడిగితే చెప్తా. అయితే ముఖ్యంగా నేను అన్ని వాయిసెస్ చేయలేను కాబట్టి, పర్ఫెక్ట్‌గా ఉండవు కాబట్టి కొన్ని ఇస్తున్నా. ప్రస్తుతానికైతే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జగన్ గారు, ఇలా ఒక 5 వాయిసెస్. లేదు, ఇంకా నాకు వచ్చిన వాయిసెస్ చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ నేను తర్వాత చెప్తాను. మీరు కామెంట్‌లో అడగొచ్చు. మీకు ఈ వాయిస్ వచ్చా? ఈ వాయిస్ వస్తే నేను సూపర్ చాట్ చేస్తాను. నాకు నా పేరు చదువుతూ వీడియో చేయండి అని మీరు అడగొచ్చు. ఇదనమాట. ఎందుకంటే ఆర్ట్‌ని ఎప్పుడు కూడా ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. నాకిచ్చారు, నాకు చెప్పారు, వాళ్ళకి చెప్పారు, నాకు చెప్పలేదు అనేటువంటి ఒక విభేదాలు, నా మీద ఒక కోపం, ఇటువంటివి రకరకాలుగా ఉంటాయి. సో, సూపర్ థాంక్స్ అనే ఇదుంది. మీరు అక్కడ రూ. 40 నుంచి ఉంటది. దానికి మీరు ఇష్టం ఎంత కొడతారో, మీ అభిమానం ఎలా అనిపిస్తే దాన్ని బట్టి ఒక ఆర్టిస్ట్‌ని సపోర్ట్ చేయమని అడుగుతున్నా. సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు చెప్పాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. లేకపోతే మీ ఫ్రెండ్ బర్త్‌డే, వా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ డే అంటే నాకెట్లాగా, నేను ఎలా విష్ చేయగలుగుతాను కదా! నాకు బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, నా సర్కిల్‌లో నా పరిచయం ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడన్నా చేస్తూ ఉంటాను సరదాగా. అది వాళ్ళ పట్ల నాకున్నటువంటి అభిమానం, స్నేహం ఏదైనా కావచ్చు. ర్యాపో అది ఉండబట్టి. అందరికీ చేయటం కుదరదు. నేను కొన్ని ఇన్‌స్టాలో చాలామందికి చేసి పెట్టాను. చేసి పెడితే చాలామంది అలిగారు. చాలామంది మాకు చేయలేదని చెప్పి ఫీల్ అయ్యారు. చేసిన వాళ్ళు ఆ వీడియో తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ అడ్రస్ ఉండరు. అయిపోయింది కదా మా పని అనుకుంటారు. సో, ఇవాళ అంతా గూడా నేను చాలా వరకు గూడా కమర్షియల్‌గా ఉండకూడదు అని అనుకుంటున్నాను గానీ, అది చాలా రాంగ్. ఇవాళ ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బే. సో, అందుకే ఏంటంటే నేను ఆహ్, ఏదైనా సరే అంతే కదా! మనం షాప్‌కెళ్తే ఏదైనా డబ్బులిస్తేనే కొనుక్కుంటాం. అంతే ఏదైనా సరే. నేను చాలా లేట్‌గా తెలుసుకున్నాను. ఇప్పటికీ కూడా నాకు ఇష్టం లేదు. అయినా సరే, నో, ఇలా ఉంటే ఎన్నాళ్ళున్నా ఇలాగే ఉండిపోతాం అని అనిపించింది. నా ఆర్ట్ మీకు ఉపయోగపడుతుందంటే, మీరు కూడా దానికి తగ్గట్టుగా ఎంతో కొంత మనం ప్రోగ్రామ్ చేస్తే, నేను బయట చేస్తే తీసుకుంటా కదా! 10,000 తీసుకుంటా, కొన్ని ఈవెంట్స్‌లో 15 తీసుకుంటా. కొన్ని బాగా తెలిసిన వాళ్ళు దగ్గర, లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి 5, 6, 7, 8 ఇలా దూరాన్ని బట్టి నేను ఈవెంట్ చేస్తూ ఉంటా. డబ్బులు తీసుకుంటూ ఉంటా. ఫ్రీగా నేను చేయను కదా ఆర్ట్‌ని. సో, ఇక్కడ నా ఛానల్‌లో నాకున్నటువంటి టాలెంట్‌ని నేను కూడా ఆహ్, మీకు సంతోషం కలుగుతుంది. నాకు కూడా ఒక రూపాయి వస్తుందన్న ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాననమాట. మీరెప్పుడైనా సరే సూపర్ థాంక్స్, కళాకారుడిని అప్రిషియేట్ చేయాలంటే మనం చూస్తూ ఉంటాం. ఇంతకుముందు ఒక స్టేజ్‌ల మీద కళాకారులు షో చేస్తున్నప్పుడు రూ. 100 నోట్లు, రూ. 10 నోట్లు, రూ. 20 నోట్లు గుచ్చేవారు. అది బాగా చేశారు అనే ఒక అభిమానానికి ఒక కృతజ్ఞత. వారి కళా హృదయం అనమాట. అది. అది అది లేకపోయేసరికి ఏమవుతుందంటే చీప్ అయిపోతుంది. చీప్‌గా కనిపిస్తుంది ఆర్ట్ అనేది. సో, నేను అందుకే ఆహ్, ఎవ్వరికీ కూడా ఆర్ట్‌ని అనేది ఫ్రీగా నేను పంచను. అది ఎంత ఇస్తారనేది ఇక వారిష్టం. నేను దాన్ని బట్టి చూసి తీసుకుంటాను. మీకెప్పుడైనా ఎవరికైనా సరే వాయిసెస్ పరంగా చాలామంది ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నారు. చాలామంది వీడియోస్, యానిమేషన్స్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. వాళ్ళకి సంబంధించి కూడా వాయిసెస్ ఉంటే ఇంకా ప్రాణం అవుతుంది అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నాకు ఇక్కడ లింక్‌లో మీరు పెట్టండి. నేను
పర్సనల్‌గా నేను మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, నా కాంటాక్ట్ నెంబర్ ఏంటి అనేది కూడా నేను ఇస్తాను. అది వర్క్ పరంగా ఉపయోగం ఉంటే. ఇక టిప్స్ అంటారా? టిప్స్ అనేవి మాత్రం నేను చెప్తూనే ఉంటా. దానికి కూడా నేను అనేదేంటంటే, ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ బటన్‌లో రండి. ఏంటి మీరు అక్కడ ప్రియారిటీ ఎక్కువుంటుంది. నాకు ఆసక్తి ఉంటుంది. నాకు వీడియో చేయాలనేటువంటి ఒక శ్రద్ధ ఉంటుంది. అన్ని రకాలుగా గూడా ఒక టైంను మనం వెచ్చిస్తున్నామంటే దానికి సంబంధించి క్యాలిక్యులేట్ ప్రతీదీ చేసుకోవాలి మనం. సో, ఇవన్నీ ఆలోచించి మీకు చెప్తున్నాననమాట. సో, ఇది ఫ్రెండ్స్. మీకెప్పుడైనా సరే మీ వీడియోస్ మీకు కావాలి, పలానా వాయిస్‌లో కావాలి అంటే మాత్రం సూపర్ చాట్ చేయండి. ఫస్ట్ నాకు కామెంట్ పెట్టండి. నేను ఈ వాయిస్ అడుగుతున్నాను. ఇది మీకు వచ్చా అని అడగండి. వచ్చు అని నేను రిప్లై ఇస్తే మీరు దానికి సూపర్ చాట్ చేయండి. నేను మీకు 1 ఆర్ 2 మినిట్స్‌లో మిమ్మల్ని మీరు ఎలా కోరుకుంటే అలా వీడియో చేసి మీకు ఇస్తాననమాట. వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను. దాన్ని మీరు తీసుకోవచ్చు. లేదంటే మీకు పర్సనల్ కాంటాక్ట్ నెంబరు ఇచ్చినా సరే నేను వాట్సాప్ చేస్తాను. ఓకేనా? ఓకే. రైట్. ఇక్కడైతే సూపర్ చాట్‌లో అయితే దానిలో నేను పోస్ట్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకా రీచ్ అవుతుంది. చాలామందికి రీచ్ అవుతుంది. చాలామంది తెలుసుకుంటారు. చాలామంది చాలామంది బాధపడుతుంటారు. అరే! మంచి ఆర్టిస్టు ఇంకా పెద్ద స్టేజ్‌లో ఉండాలి అని బాధపడటం కన్నా ఒక లైక్ చేయండి. నన్ను మిమిక్రీ కళాకారులు కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, అభిమానులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, అందరూ ఫాలో అవుతూ ఉంటారు. లింకులు పెడుతూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. కానీ లైక్స్ అనేవి రావు. నా ఇంట్లో మా పిల్లలో లేకపోతే అలా 1, 2, 3 లైక్స్ మాత్రమే చేస్తారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ అనేది ఎవ్రీ యూట్యూబర్ ఎందుకు అడుగుతారు లైక్స్ అంటే, లైక్స్ వల్ల వీడియో ఎక్కువ వెళ్తుంది. ఎక్కువ వెళ్ళటం వల్ల ఈ వీడియోలో ఉన్న విషయం ఎక్కువ మంది చూస్తారు. దానివల్ల ఆ వీడియో కనుక కరెక్ట్ అయితే ఆ పర్సన్‌కి కొంచెం మంచి దారి కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో చెప్తారనమాట. అది రెవెన్యూ పరంగా కావచ్చు, అవకాశాల పరంగా కావచ్చు. సో, నేనేమైనా తప్పుగా మాట్లాడినా మీరు దాన్ని పెద్ద మనసుతో ఆలోచించండి. నేను ఉన్న విషయాలు మొత్తం గూడా చెప్పడం జరిగింది. సో, ఇదనమాట విషయం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్‌లో గూడా బెల్ సింబల్ కొట్టండి. ఇంకా గూడా నేను రివ్యూసు ఈ ఛానల్ పరంగా నేను అన్ని రకాల వీడియోస్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఛానల్ డెవలప్ చేయాలి. ఎవరు మనకి చేయూతనివ్వరు, ఎవరు ముందుకు రారు. మన ఛానల్‌ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. థ్యాంక్ యూ సో మచ్.